Hi students, welcome to my channel. Now in this class, binomial theorem 7 mark question. So manaku first 7 mark question lo P and Q are the sum of even terms and sum of odd terms in the expansion x plus a whole power of n. మనకు గివెన్ డేటా ఏమి ఇచ్చారండి? మనకు ఎక్స్పాన్షన్ తెలుసు. ఏంటిది ఎక్స్పాన్షన్? x plus a whole power of n. That is the general term of the binomial theorem. మనకు ఆల్రెడీ ఫస్ట్ క్లాస్లో డిస్కస్ చేసాం. జనరల్ టర్మ్ ఆఫ్ బైనోమియల్ థీరం ఏంటిదండి? x plus a whole power of n. సో మనం ప్రూఫ్ చేసిన క్వశ్చన్ ఏంటిది? p square minus q square is equals to x square minus a square whole power of n. మన క్వశ్చన్ ఎందులో ఇచ్చారండి? LHS p and q నొటేషన్, RHS ఎక్స్పాన్షన్ నొటేషన్లో ఇచ్చాడు. సో మనకు ఆల్రెడీ క్వశ్చన్లో మెన్షన్ చేశాడు p and q ఏంటి అంట? సమ్ ఆఫ్ ఈవెన్ టర్మ్స్ అండ్ సమ్ ఆఫ్ ఆడ్ టర్మ్స్. సో ఫస్ట్ యూ నీడ్ టు రైట్ డౌన్ ద ఈవెన్ టర్మ్స్ అండ్ ఆడ్ టర్మ్స్ in the expansion of x plus a whole power of n. So first you need to remember the formula of binomial theorem. So manaku binomial theorem formula entidandi? nc0 x power n minus 0 a power 0. So manaku first ఈ ఒక్క నోటేషన్ గుర్తుందంటే అయిపోతుందండి. నెక్స్ట్ ఏం చేయాలా? ఫస్ట్ టర్మ్ 0, సెకండ్ టర్మ్ 1 2 3 4 అప్ టు nth టర్మ్. సో మనకు నొటేషన్ ఇది ఒకటి గుర్తుండాలి. ఇది ఏంటిదండి మనకు నొటేషన్? ఎన్సిఆర్ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ ఆర్ ఏ పవర్ ఆర్. ఈ నొటేషన్ గుర్తుంటే మనం ఇక్కడ ఆర్ ప్లేస్లో ఏం తీసుకోవాలండి? 0 to nth టర్మ్ సబ్స్టిట్యూట్ చేయాలి. సో అదే సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. ఎన్సి0 ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 0 ఏ పవర్ 0. నెక్స్ట్ ఏం చేస్తున్నా? 1. నెక్స్ట్ 2 చూసారు కదండి? nc1 x power n minus 1 a power 1 హియర్ 2. నెక్స్ట్ 3. నెక్స్ట్ వచ్చే టర్మ్ ఏంటిది? nc4 x power n minus 4 a power 4. ఒక్కొక్క టర్మ్ ఇంక్రీజ్ అవ్వకుంటూ వెళ్తుంది. సో ఇది మనకు జనరల్ టర్మ్ నొటేషన్. సో దీని నుంచి నేను ఏం రాయాలండి? p అండ్ q. p అంటే ఏమన్నాడు? ఈవెన్ టర్మ్స్, q ఆడ్ టర్మ్స్. సో మనకి ఇక్కడ ఇచ్చిన నొటేషన్స్లో ఈవెన్ టర్మ్స్ అండ్ ఆడ్ టర్మ్స్ అంటే ఏంటి అండి? మనకు ఈవెన్ టర్మ్స్ ఏంటిది? 0 2 4 6 8. మనకు ఆల్రెడీ ఈవెన్ టర్మ్స్ తెలుసు. 0 2 4 6 8. సో నేను ఇప్పుడు ఈవెన్ టర్మ్స్ రాస్తున్నా. దట్ ఈస్ p ఈజ్ ఈక్వల్స్ టు ఈవెన్ టర్మ్ చెప్పండి. nc0 ఎక్స్ పవర్ n ఇంటూ ఏ పవర్ 0 ప్లస్ 1 ఏమైపోతుంది? ఆడ్ టర్మ్. నెక్స్ట్ ఈవెన్ టర్మ్ ఏంటిది? nc2 ఎక్స్ పవర్ n మైనస్ 2 ఏ పవర్ 2 ప్లస్ 3 ఏంటిదండి? ఆడ్ టర్మ్. నెక్స్ట్ వచ్చేది ఏంటిది? 4. దట్ ఈస్ ఈవెన్ టర్మ్. nc4 ఎక్స్ పవర్ n మైనస్ 4 ఏ పవర్ 4 ప్లస్ అప్ టు ఇన్ఫినిటీ. సో ఇక్కడ మనకి ఈవెన్ టర్మ్స్ అర్థమైంది కదండి? 0 2 4 6 8 10 అప్ టు nth టర్మ్. నెక్స్ట్ నాకు కావాల్సిన టర్మ్ ఏంటిది? ఆడ్ టర్మ్. ఆడ్ టర్మ్ అంటే ఏంటిది? క్యూ. చెప్పండి. ఇక్కడ 0 ఈవెన్ అయిపోయింది, 2 ఈవెన్ అయిపోయింది, మిడిల్లో ఉన్న 1 ఏమైపోతుంది? ఆడ్ టర్మ్. nc1 ఎక్స్ పవర్ n మైనస్ 1 ఏ పవర్ 1 ప్లస్ నెక్స్ట్ వచ్చే ఆడ్ టర్మ్ ఏంటిది? nc3 ఎక్స్ పవర్ n మైనస్ 3 ఏ పవర్ 3. నెక్స్ట్ వచ్చే ఆడ్ టర్మ్ nc5 ఎక్స్ పవర్ n మైనస్ 5 ఏ పవర్ 5 అప్ టు ఇన్ఫినిటీ. 0 2 4 6 ఈవెన్ టర్మ్స్, 1 3 5 7 ఆడ్ టర్మ్స్. సో నాకు ఇప్పుడు ఈవెన్ టర్మ్స్ తెలిసిపోయింది, ఆడ్ టర్మ్స్ తెలిసిపోయింది. సో ఇప్పుడు మనకు ఈ రెండింటి నుంచి నేను ఏం రాస్తున్నాను చూడండి? p ప్లస్ q యాడ్ చేస్తున్నా. నెక్స్ట్ p మైనస్ q. సో నాకు ఈవెన్ టర్మ్స్ని ఆడ్ టర్మ్స్ని యాడ్ చేస్తున్నా. సో చూడండి ఒకసారి ఈవెన్ టర్మ్స్. nc0 ఎక్స్ పవర్ n ఏ పవర్ 0 ప్లస్ nc2 ఎక్స్ పవర్ n మైనస్ 2 ఏ పవర్ 2 ప్లస్ nc4 ఎక్స్ పవర్ n మైనస్ 4 ఏ పవర్ 4 అప్ టు ఇన్ఫినిటీ. ఇది p ప్లస్
ఏంటిది క్యూ. క్యూ టర్మ్స్ ఏంటి అండి? NC1 x power n minus 1 a power 1, NC3 x power n minus 3 a power 3 అప్ టు ఇన్ఫినిటీ. సరిపోతుందండి 2 టర్మ్స్. ఇక్కడ చూడండి ఒకసారి, ఈవెన్ టర్మ్స్ని యాడ్ చేసా అండ్ ఆడ్ టర్మ్స్ని యాడ్ చేసా. యాడ్ చేస్తే నాకు ఏం ఎగ్జిస్ట్ అయిపోతుంది చూడండి, NC0 జీరో టర్మ్ ప్లస్ NC1 ప్లస్ NC2 ప్లస్ NC3 ప్లస్ NC4. అంటే వెనెవర్ యూ నీడ్ టు యాడ్ ద ఈవెన్ అండ్ ఆడ్ టర్మ్స్ యూ విల్ గెట్ జనరల్ టర్మ్ ఆఫ్ ది బైనోమియల్ థీరం. అంటే దీన్ని ఏం రాయొచ్చండి మనకు, x ప్లస్ ఏ హోల్ పవర్ ఆఫ్ n, x ప్లస్ ఏ హోల్ పవర్ ఆఫ్ n ప్లస్ నొటేషన్. నెక్స్ట్ నాకు కావాల్సింది ఏంటిదండి, మైనస్ నొటేషన్. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అండి, దిస్ ఈజ్ ద ప్లస్ నొటేషన్ మైనస్ నెక్స్ట్ క్యూ టర్మ్స్. ఒక్కసారి చూడండి, సో నాకు పీ వాల్యూస్ అన్నీ ఏంటి అండి, ఈవెన్ టర్మ్స్ సేమ్ యాజ్ ఇట్ ఈస్, మైనస్ క్యూ టర్మ్స్ ఏంటి అండి, ఆడ్ టర్మ్స్. అంటే నెక్స్ట్ మనం చెక్ చేసుకుంటే ఏమైపోతుంది, పీ మైనస్ క్యూ అంటే మనకి ఇక్కడ ఏం ఎగ్జిస్ట్ అయిపోతుంది, ఎక్స్ మైనస్ ఏ హోల్ పవర్ ఆఫ్ ఎన్. అంటే ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ మైనస్. అంటే ఎప్పుడైతే మనకు సబ్ట్రాక్షన్ చేస్తామో అప్పుడు మనకు ఏ నోటేషన్లో కన్వర్ట్ అయిపోతుందండి, ఎక్స్ మైనస్ ఏ హోల్ పవర్ ఆఫ్ ఎన్. సింపుల్ గుర్తుపెట్టుకోండి అండి, వెన్ ఎవర్ యాడ్ ఈవెన్ అండ్ ఆడ్ టర్మ్స్ you will get x plus a whole power of n. Whenever subtract even and odd you will get x minus a whole power of n. ఇది గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు మనకు ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చారండి, p స్క్వేర్ మైనస్ క్యూ స్క్వేర్. చెప్పండి ఒకసారి, p స్క్వేర్ మైనస్ క్యూ స్క్వేర్. సో దాన్ని దేనితో కంపారిజన్ చేస్తున్నా, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఏంటండి ఫార్ములా, ఏ ప్లస్ బి అండ్ ఏ మైనస్ బి. అర్థమైంది కదండి, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ బి ఏ మైనస్ బి ఫార్ములాతో కంపేర్ చేసా. సో ఇక్కడ పి ప్లస్ క్యూ అంటే నాకు ఏమి వచ్చేసిందండి, ఎక్స్ ప్లస్ ఏ హోల్ పవర్ ఆఫ్ ఎన్. పి మైనస్ క్యూ అంటే ఏమొచ్చేసింది, ఎక్స్ మైనస్ ఏ హోల్ పవర్ ఆఫ్ ఎన్. సో మనకు కావాల్సిన టర్మ్ ఏంటిది, ఎక్స్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ హోల్ పవర్ ఆఫ్ ఎన్. ఇప్పుడు దీన్ని ఏం రాయొచ్చు, మనకు ఫస్ట్ టర్మ్కి పవర్ ఎన్, సెకండ్ టర్మ్కి పవర్ ఎన్. మనకు ఒక ఫార్ములా ఉంటుంది, ఏ పవర్ ఎం ఇంటూ బి పవర్ ఎం. అంటే ఏం రాయొచ్చు అండి, ఏబి హోల్ పవర్ ఎం. అంటే ఇండివిజువల్గా ఉన్న పవర్ని నేను కంబైన్ చేసుకొని రాస్తున్నా. ఇక్కడ ఏమొస్తుంది చెప్పండి, ఎక్స్ ప్లస్ ఏ ఎక్స్ మైనస్ ఏ హోల్ పవర్ ఎన్. అర్థమైంది కదండి, ఏ పవర్ ఎన్ బి పవర్ ఎన్ డిఫరెంట్గా అంటే ఇండివిజువల్గా ఉన్న పవర్ని నేను ఏం చేశాను, కంబైన్ చేసుకున్నా. మళ్ళీ సేమ్ ఇక్కడ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే ఏం రాశాను, ఏ ప్లస్ బి ఏ మైనస్ బి. ఇక్కడ అదే ఫార్ములా కదా, ఏ ప్లస్ బి ఏ మైనస్ బి అంటే ఏం రాయొచ్చు, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ హోల్ పవర్ ఎన్. సో మనకు కావాల్సిన టర్మ్ వచ్చేసింది, ఎక్స్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ హోల్ పవర్ ఆఫ్ ఎన్. సో నేను ఫస్ట్ యూజ్ చేసిన ఫార్ములా ఏ ప్లస్ బి ఏ మైనస్ బి అంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఇక్కడ నాకు ఏ ప్లస్ బి ఏ మైనస్ బి అంటే ఏం రాశాను, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ హోల్ పవర్ ఆఫ్ ఎన్. ఫస్ట్ క్వశ్చన్ అయిపోయింది. నౌ లెట్ us డిస్కస్ సెకండ్ క్వశ్చన్. సో మనకు సెకండ్ క్వశ్చన్ ఏమి ఇచ్చారండి, సెకండ్ క్వశ్చన్ 4pq. Now 4pq is equals to show that x plus a whole power of 2n x minus a whole power of 2n. ఇక్కడ మనకు ఒక ఫార్ములా తెలవాలి. ఏంటండి ఫార్ములా, 4ab. 4ab is equals to జనరల్ ఫార్ములా a plus b whole square minus a minus b whole square. ఇదండి ఫార్ములా, a plus b whole square minus a మైనస్ బి హోల్ స్క్వేర్. ఇప్పుడు ఏం చేస్తున్నానండి, 4pq అంటే ఏం రాయొచ్చు, p ప్లస్ q హోల్ స్క్వేర్ మైనస్ p మైనస్ q హోల్ స్క్వేర్. ఓకేనా,
కంపేర్ చేసా ఏ అండ్ బి తోటి. సో ఇందాక పీ ప్లస్ క్యూ అంటే ఏం రాయొచ్చు మనం, ఎక్స్ ప్లస్ ఏ హోల్ పవర్ ఆఫ్ ఎన్ హోల్ స్క్వేర్. అర్థమైంది కానీ ఏ ప్లస్ బి పీ ప్లస్ క్యూ అంటే ఓన్లీ నోటేషన్ ఏంటిది, ఎక్స్ ప్లస్ ఏ హోల్ పవర్ ఆఫ్ ఎన్, ఎక్స్ ప్లస్ ఏ హోల్ పవర్ ఆఫ్ ఎన్. పవర్లో ఏముంది 2 మైనస్ నెక్స్ట్ ఏంటిది ఏ మైనస్ బి అంటే పీ మైనస్ క్యూ. ఇక్కడ నుంచి పీ మైనస్ క్యూ అంటే ఏం రాయొచ్చు, ఎక్స్ మైనస్ ఏ హోల్ పవర్ ఎన్ హోల్ స్క్వేర్ ఉంది కాబట్టి హోల్ స్క్వేర్. స్క్వేర్ నొటేషన్ సేమ్ యాజ్ ఇట్ ఈస్. పీ ప్లస్ క్యూ పీ మైనస్ క్యూ, పీ ప్లస్ క్యూ అంటే ఎక్స్ ప్లస్ ఏ హోల్ పవర్ ఆఫ్ ఎన్, పీ మైనస్ క్యూ అంటే ఎక్స్ మైనస్ ఏ హోల్ పవర్ ఆఫ్ ఎన్. సేమ్ ఫార్ములా ఏంటిదండి మళ్ళీ, ఏ పవర్ ఆఫ్ ఎం హోల్ పవర్ ఆఫ్ ఎన్ అంటే ఏం రాయొచ్చు, ఏ పవర్ ఆఫ్ ఎంఎన్. ఏకి పవర్ ఎం ఉంది, పవర్ ఎన్ ఉంది. ఈ 2 పవర్స్ నేను ఏం చేస్తున్నాను, ఇంటూ చేస్తున్నా. అంటే ఏ పవర్ ఏమైపోతుంది, ఎం ఇంటూ ఎన్. సో దిస్ ఎంటైర్ కన్సిడర్ ఏ అనుకుంటున్నా. ఏ పవర్ ఎన్ హోల్ పవర్ 2 అంటే ఈ రెండింటిని మనం ఏం చేయాలండి, మల్టిప్లై చేయాలి. ఎక్స్ ప్లస్ ఏ హోల్ పవర్ 2 ఇంటూ ఎన్ 2n మైనస్ ఎక్స్ మైనస్ ఏ ఎన్ ఇంటూ 2 అంటే ఏంటిదండి 2n. సో మనకు కావాల్సిన టర్మ్ వచ్చేసింది, ఎక్స్ ప్లస్ ఏ హోల్ పవర్ ఆఫ్ 2n మైనస్ ఎక్స్ మైనస్ ఏ హోల్ పవర్ ఆఫ్ 2n. According to first question, you need to remember one single formula, that is a square minus b square is equals to a plus b a minus b. ఈ యొక్క ఫార్ములా గుర్తుపెట్టుకుంటే ఆన్సర్ ఎగ్జిస్ట్ అయిపోతుంది. సెకండ్ ఏంటిది 4ab ఈజ్ ఈక్వల్స్ టు a ప్లస్ b హోల్ స్క్వేర్ మైనస్ a మైనస్ b హోల్ స్క్వేర్. ఇక్కడ p ప్లస్ q నోటేషన్ కాబట్టి p ప్లస్ q టర్మ్ అంటే x ప్లస్ a హోల్ పవర్ ఆఫ్ n, p మైనస్ q టర్మ్ అంటే x మైనస్ a హోల్ పవర్ ఆఫ్ n. సో ఆల్రెడీ పవర్కి పవర్ ఉంది అంటే ఆ 2 పవర్స్ నేను ఏం చేయాలండి, మల్టిప్లై చేయాలి. సో ఇదండి వెరీ సింపుల్ క్వశ్చన్. సో జస్ట్ యూ నీడ్ టు రిమెంబర్ ద జనరల్ టర్మ్ ఆఫ్ ది బైనోమియల్ థీరం. ఈ బైనోమియల్ థీరం నుంచి నువ్వు ఈవెన్ టర్మ్స్ని సపరేట్ చేయాలా అండ్ ఆడ్ టర్మ్స్ని సపరేట్ చేయాలి. ఎప్పుడైతే ఈ 2 టర్మ్స్ని అంటే ఈవెన్ ఆడ్ టర్మ్స్ని యాడ్ చేస్తే నీకు ఎక్స్ ప్లస్ ఏ హోల్ పవర్ ఆఫ్ ఎన్ నోటేషన్ వస్తుంది. ఈ ఈవెన్ అండ్ ఆడ్ టర్మ్స్ని సబ్ట్రాక్ట్ చేస్తే ఎక్స్ మైనస్ ఏ హోల్ పవర్ ఆఫ్ ఎన్ వస్తుంది. అవే మనకి ఇచ్చిన టర్మ్స్ p ప్లస్ క్యూ అండ్ p మైనస్ క్యూ. సో ఇదండి 1 more 7 mark క్వశ్చన్ ఇన్ బైనోమియల్ థీరం.